మే 9వ తారీఖున రష్యా దేశంలో విక్టరీ డే కాబట్టి ఆ రోజు పబ్లిక్ హాలిడే. మా యూనివర్సిటీ కూడా హాలిడే ఇచ్చారు. హాలిడే అంటే మాకు గుర్తొచ్చేది ఫుడ్ అందరికి ఇచ్చిలో పడ్డం. అన్నేమో శాండ్విచ్ చేసుకుంటున్నాడు, అజయ్ అన్నేమో చికెన్ ఫ్రై చేస్తున్నాడు. మా సీనియర్ అక్కడ నా ఫేవరెట్ గులాబ్ జాములు చేస్తుంది, మర్చిపోకుండా అడిగేటప్పుడు రెండు తీసుకెళ్ళి. ఇంకా మన సంగతి తెలిసిందేగా, మనకు సందు దొరికితే దోశ చేసుకోవడం తప్పితే రెండో పని. వాళ్ళు మాత్రం కొంచెం రెచ్చిపోయాను. నాకు అవైలబుల్ ఉన్న సోర్సెస్ తో అన్ని రకాల దోశలు చేసి మా ఒంగోలుకి ఎగ్ దోశ మీద కారం జల్లుకొని తింటాం బాగా అలవాటు. తర్వాత గుంటూరులో బాగా ఫేమస్ పులిహోర దోశ. పులిహోర దోశ మీరు ఎప్పుడు తింటే కామెంట్ లో చెప్పండి మామ. ఇక్కడ మిగతా షెడ్యూల్ అందరూ వింతగా చూసారు, ఇదేంది బ్రో ఆనియన్ దోశ లేకపోతే అసలు దోశకు అవమానం చేసినట్టే. నిజంగా ఆంధ్ర వాళ్ళు అందరం కలిసి ఎంత చట్నీతో తిన్నా సరే చికెన్ కర్రీతో దోశ తినడం అనేది నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ లేండి. ఏంద్రా నీ దోశలో గోలా అంటారు. హాస్టల్ పక్కనే ఉన్న ఈ పార్క్ లో చాలా రకాల పక్షులు ఉంటాయి, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. నిజంగా నాకైతే మా గాంధీ పార్క్ గుర్తు. ఈ తాత ఇందాక దాకా ఇక్కడ కూర్చొని ఆంటీ లేవంగానే సైకిల్ తీసాడు, ముసలోడే కానీ మహానుభావుడు. ఇక్కడ సైకిల్ రెంట్కి ఇస్తారు, గంటకి 50 రూబుల్స్ అంట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు గంటకి 5 రూపాయలు లెక్కన తీసుకున్నాను నేను. గాలంతా చాలా ఫ్రెష్ గా ఉంటది, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటది ఇక్కడ. నన్ను కూడా ఎక్కించుకున్న కారు బాగుందన్న. అన్న ఒక్క రౌండ్ అన్న. ఓహో అట్లాగన్నా, సరే సరే అన్న, సరే మరి అయితే బాయ్ బాయ్, జాగ్రత్త అన్న. ఓకే బాయ్.